విజయనగరం జిల్లా గజపతి నగరంలో ప్రజా సమస్యలపై పోరాడుతామని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనాసయ్య అన్నారు. శనివారం వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు మెరుగైన పాలన కోసం ఆశించారని చెప్పారు. అధికారం చేపట్టిన వారు ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీటీసీ గార తౌడు, మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావు, బొత్స సాయి గురు నాయుడు పాల్గొన్నారు. మేము కానీ మా పార్టీ క్యాడర్ కానీ ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనకి తెలియజేస్తూ మరొకసారి మా పార్టీ కార్యకర్తలకి ఈ గజనగర ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కువ అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తామని ఆలోచన చేశారు కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగానే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి మేమైతే చెప్పుకోవటమే. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారు. చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళకి ఉంది కాబట్టి మీరు ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజల మన్నలు పొందాలని చెప్పి కుటుంబ నాయకులకు ఒకసారి నేను మరొకసారి నాయకులు విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు ఉన్న విషయాన్ని సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాము, అధికారం వచ్చామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దౌర్జన్యం చేయడం అనేది కరెక్టైన పద్ధతి కాదు. ఎన్ని మాట్లాడుతున్నప్పుడు కూడా మన వాయిస్ వచ్చి కానీ దౌర్జన్యం కానీ చేయడం అనేది అది సాంప్రదాయం కాదు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో అయితే ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు శాంతియుతంగా శాంతి భద్రతంగా ఈరోజు మేము పరిపాలన సాగించాము. ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టకుండా అందరికీ న్యాయం చేసే విధంగా పనిచేస్తాం తప్ప ఎక్కడా కూడా గ్రామాల్లో దౌర్జన్యం చేయాలని ఆలోచన కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలని ఆలోచన కానీ ఇప్పుడు కూడా 5 సంవత్సరాల్లో మేమైతే ఇప్పుడు కూడా చేయలేదు. ఎప్పుడైనా గ్రామాల్లో అభివృద్ధి చేయాలి, ప్రజల మన్నలను పొందాలని ఆలోచన చేశాం తప్ప రాజకీయ పరంగా ఇప్పుడు కూడా ఆ దృష్టి మేము ఆలోచన చేయలేదు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఫ్రెండ్లీ వాతావరణంతో ఈ నియోజకవర్గంలో